మేధావులంతే ఇప్పుడు జర్నలిజం ముసుగులో ఉండి చేసినటువంటి ఇక్కడ ఎక్కడో చూసిన ఒక వార్త విచిత్రం అనిపించింది. వీళ్ళు జర్నలిస్టులుగా చెప్పుకొని జర్నలిస్టుల పేరు మీద ఎట్లాంటి విషయం కక్కుతారు అనేటువంటి విషయంని ఒక్కసారి మత ప్రాతిపదికన రాజకీయాలు సరిగావని ఇదేమిటి తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి గారు ఉద్బోధ చేశారు. ఏ మత ప్రాతిపదికన రాజకీయాలు చేయకూడదు? మీ పార్టీ శ్రీనివాసరెడ్డి గారు సిపిఐ పార్టీ, ఆయన జర్నలిస్ట్ అయి ఉండొచ్చులే కానీ సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి సమితి, తెలంగాణ రాష్ట్ర సమితి వాళ్ళకు సంబంధించినటువంటి స్టేట్ సెక్రటేరియట్ మెంబరు శ్రీనివాసరెడ్డి గారు జర్నలిస్టు. వాళ్ళందరికీ ఇవన్నీ వర్తించవు. ఒక జర్నలిస్టు కమ్యూనిస్టు పార్టీలలో పదవుల్లో ఉన్న వాళ్ళు జర్నలిస్టులుగా ఉంటారు. కానీ పొరపాటున ఒక జర్నలిస్టు హిందువులకు సపోర్ట్గా మాట్లాడితే వారిని మత ఛాందసవాదిగా చిత్రీకరించేటువంటి కుట్రలు కుతంత్రాలు విదేశీ సిద్ధాంతాలు చేసినటువంటి దేశంలో మత ప్రాతిపదికన దేవుణ్ణి బజార్లో పెట్టి రాజకీయాలు చేయడం సరికాదని, దీనివల్ల దేశం పురోగతి ఉండదని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎవరు బజార్లో పెట్టిరు? ఎవరు ఈ దేశంలో దేవుణ్ణి బజార్లో పెట్టిరు? ఎవరు ఎన్నికలకు ముందు చివరి శుక్రవారం ప్రార్థనల్లో ఏ పార్టీకి ఓటేయాలని చెబుతారు? ఎవరు ఆదివారం పూట జరిగేటువంటి కూటముల్లో ఏ పార్టీకి ఓటేయాలనేటువంటి విషయాలను మాట్లాడతారు? ఏ దేవుడి గుడిలో, ఏ హైందవుల సనాతన ధర్మాన్ని ఆచరించే ఏ దేవుడి గుడిలోనే సరే ఒక పంతులు కానీ ఒక అయ్యగారు కానీ ఈ పలానా పార్టీకి ఓటేయమని ఎవరైనా చెప్తారా? లేదు. ఇతర మతాలకు సంబంధించినటువంటి ప్రార్థనా స్థలాల్లో పలానా పార్టీకి ఓటేయమని చెప్పినటువంటి ఒక 100 ఉదాహరణలు నేను తీసుకొచ్చి చూపెట్టగలుగుతాను. ఈ విషయం పైన స్పష్టంగా చెప్పాలి. ఏ దేవుణ్ణి బజార్లో పెట్టి రాజకీయం చేసిరు? ఏ దేవుడి పేరు మీద ఇతరులు ఓట్లు అడుగుతున్నారనేటువంటి అంశం స్పష్టంగా చెప్పాలి. తెలంగాణ స్మాల్ మీడియం న్యూస్ పేపర్స్ మ్యాగజైన్స్ ఆధ్వర్యంలో ఉగాది రంజాన్ పండుగలను పురస్కరించుని ఈద్ మిలాప్ కార్యక్రమం నిర్వహించారట. ఈద్ మిలాప్కు ఉగాదికి ఏం సంబంధం వల్ల? ఉగాదికి ప్రత్యేకంగా ఒక సంబరం ఎందుకు చేయలేదు? ఈద్ మిలాప్కి ఉగాదికి ఏం సంబంధం? మళ్ళా ఎందుకు దాన్ని కలుపుతున్నారు? అన్నాన్ని అసిద్ధాన్ని కలిపినట్టుగా లేదు ఇది మాట. స్పష్టంగా చెప్తున్నాను, స్పష్టంగా ఆరోపిస్తున్నాను. అన్నాన్ని అసిద్ధాన్ని కలిపినట్టుగా ఉన్న ఈ పదాలు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ సందర్భంగా ఎన్నికలు లౌకికవాదం అనే అంశంపై చర్చా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా స్వయానా ప్రధానమంత్రి నోటితో ఒక వర్గం మహిళల తాలిబొట్లు కూడా తెంపుకొని మరో వర్గానికి పంచిపెడతారు అన్నాడని ఇలాంటి వారు ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిరక్షిస్తారని ప్రశ్నించారు. మరి వీళ్ళు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విమర్శించినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ముస్లింల కోసం ఇచ్చినటువంటి రిజర్వేషన్లను మత ప్రాతిపదికన ఎట్లా ఇచ్చారని ఒక్కనాడైనా ప్రశ్నించేటువంటి దమ్ము ధైర్యం చేసినారా ఈ జర్నలిస్ట్ నాయకులు? మీరెట్లా జర్నలిస్ట్ నాయకులు అవుతారు? మీలో నరనరాన హిందూ వ్యతిరేకత మాత్రమే ఉన్నది. మీలో నరనరాన విదేశీ కమ్యూనిస్టు భావజాలపు సిద్ధాంతపు దరిద్రం మాత్రమే ఉన్నది తప్ప మీరెట్లా ఈ దేశాన్ని పరిరక్షించేటువంటి వాళ్ళు అవుతారు? ఇదేనా జర్నలిజం అంటే? ముస్లింలకు మత ప్రాతిపదికన రాజ్యాంగ వ్యతిరేకంగా ఇచ్చినటువంటి రిజర్వేషన్లను ఎవరు మత ప్రాతిపదికన చేస్తారనేటువంటి విషయాలను మీరు ఎందుకు మాట్లాడలేదు? మీరేం జర్నలిస్టులు? 40-50 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కేవలం విదేశీ కుట్రలు విదేశీ సిద్ధాంతాలను బోధించి మీరే జర్నలిస్టులు అనుకుంటున్నారా? ఈ విషయంలో టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ గంటా చక్రపాణి మాట్లాడుతూ దేశంలో కొంత అశాంతి కనిపిస్తుందనేది ప్రజల్లో నాయకుల్లో కాకుండా దేశాన్ని నడిపిస్తున్న వారిలోనే ఉందన్నారు. ఎవరిలో అశాంతి ఉన్నది? ఎవరు అశాంతి ఈ దేశంలో స్వేచ్ఛగా లేరనుకుంటున్నారు? ఎవరు ఈ దేశంలో స్వేచ్ఛగా ఉంటున్నారు? ఈ అశాంతి ఏ అశాంతి? ఈ అంశాలన్నింటిపైన కూడా కూలంకషంగా చర్చ జరగాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. జర్నలిజం ముసుగులో కేవలం హిందూ ఆచార వ్యవహార పద్ధతులను, హిందువుల యొక్క పూజలు పునస్కారాలపైన దాడి చేసి ఆ పదాలను జర్నలిస్టు భాషలోకి కన్వర్ట్ చేసి జర్నలిస్టు భాషలో ఈ పవిత్రమైనటువంటి పదాలను అపవిత్రం చేస్తూ జర్నలిస్టు భాషలోకి తీసుకొచ్చింది ఎవరు? దీనిపైన చర్చ చేసే దమ్ము ఈ జర్నలిస్టులకు ఉన్నదా? ఈ జర్నలిస్టు నాయకులకు ఉన్నదా? ఏకపక్షంగా వ్యవహరించేది ఎవరు? ఏకపక్షంగా వ్యవహరించినటువంటి జర్నలిస్టులు ఎవరు? జర్నలిజం ముసుగులో హిందువులపైన దాడి చేస్తున్నది ఎవరు అనేటువంటి అంశం పైన కూడా దీనిపైన కూడా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే వీళ్ళు చెప్పిందే వేదం అనుకునేటువంటి విధంగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు మాత్రం వస్తాయి. ఇది జరుగుతున్నటువంటి, ఎందుకంటే మేధావుల పేరిట
ఈ దేశం పైన, ఈ దేశ ధర్మం పైన, ఈ దేశ ఆచార వ్యవహారాలపైన జరుగుతున్నటువంటి దాడిని, ఈ దేశం నుంచి ఏది ఎస్సీల పేరిట, ఎస్టీల పేరిట, గిరిజనుల పేరిట వాళ్ళ ఆచారాలకు ఈ దేశానికి సంబంధం లేదనేటువంటి కుట్రలు చేసింది ఎవరు? ఈ విదేశీ కుట్రలను భారతదేశంలో బలవంతంగా చొప్పించింది ఎవరు? విదేశీ నిధులతోటి ఈ దేశంలో పత్రికలను నడిపిస్తున్నటువంటి వాళ్ళెవరు? ఆ విదేశీ ఎజెండాకు అనుకూలంగా మాట్లాడుతున్నటువంటి జర్నలిస్టుల నాయకులు ఎవరు? తెలంగాణ, ఆంధ్రాలోనే కాదు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చలను ప్రజలు చాలా స్పష్టంగా, సుస్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటి సందర్భం మాత్రం ఆసన్నమైంది. ఆ సందర్భం మాత్రం ఆసన్నమైంది. ఈ రెండు అంశాలు కూడా చర్చ జరగాల్సిందే. ఏది? రిజర్వేషన్లకు సంబంధించి ఎవరు దాడులు చేశారు, ఎవరు వ్యతిరేకించారు, ఎవరు పెంచారు, ఎవరు తగ్గించారు అనేటువంటి అంశం పైన. ఇంకొకటి, రాజ్యాంగాన్ని మార్చేటువంటి అంశంలో రాజ్యాంగాన్ని ఎవరు మార్చారు? రాజ్యాంగంలో బలవంతంగా లౌకికవాదం అనేటువంటి పదాన్ని తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఎవరు? అంబేద్కర్ రాసినటువంటి పీఠికలో లౌకికవాదం లేదు కదా. ఆ లౌకికవాదాన్ని ఎవరు, ఎందుకు చొప్పించారు? ఆ లౌకికవాదం పేరిట ఓట్ల రాజకీయం చేసింది ఎవరు? ఈ అంశాలన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళాలి. ఒక పార్టీ పైన వ్యతిరేకతో ఇంకొకటో కాదు. ఈ దేశంలో హిందువులపైన జరుగుతున్నటువంటి దాడులు ఏ మీడియా ప్రశ్నించలేనటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి ఈ దేశంలో సనాతన ధర్మం పైన జరుగుతున్నటువంటి దాడిపైన మాట్లాడుతున్నటువంటి అంశాలపైన ఉండాలి.